హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ సింధు. ఈరోజు విషయం ఏంటంటే 6th క్లాస్ ఇంగ్లీష్ లెసన్ స్టార్ట్ చేయబోతున్నాను. చాలామంది టెక్స్ట్ చేస్తున్నారు, నెక్స్ట్ ఏ లెసన్ చెప్తారు, ఏ వీడియో అప్లోడ్ చేయబోతున్నారు, లేకుంటే నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ చెప్పండి, ఈ లెసన్ చెప్పండి, ఈ క్లాస్ స్టార్ట్ చేయండి అని అడుగుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే 6th నుంచి 10th వరకు ఇంగ్లీష్ లెసన్స్ అన్నీ ఒక్కొక్క క్లాస్లో 6 యూనిట్స్ ఉంటాయి. ఒక్కొక్క యూనిట్కి 3 రీడింగ్స్ ఉంటాయి. అన్ని రీడింగ్స్, అన్ని లెసన్స్, అన్ని క్లాసెస్ నేను గ్రాడ్యువల్గా ఒకదాని తర్వాత ఇంకొకటి వీడియో లెసన్ అప్లోడ్ చేస్తాను. అలాగే నేను చెప్పిన గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా నేను కవర్ చేస్తాను. అలాగే కొన్ని తెలుగు లెసన్స్ అప్లోడ్ చేశాను. వాటి నెక్స్ట్ లెసన్ ఎప్పుడు అని అడుగుతున్నారు చాలామంది. కొంచెం ఓపిక్గా ఉండండి, నిదానంగా నేను అప్లోడ్ చేస్తాను. యాక్చువల్గా ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టీచర్స్కి మోర్ దాన్ 10 days టైం పడుతుంది. సో నేను జస్ట్ 15 minutes ఒక పార్ట్, 15 minutes ఒక పార్ట్, ఇలాగా హాఫ్ అన్ అవర్లో ఒక లెసన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో మీకు టైం ఉంది. మీరు పిల్లలకి ఒకవేళ పేరెంట్స్ ఎవరన్నా వీడియో చూస్తున్నట్లయితే LSRW స్కిల్స్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, ఇవి మీ పిల్లలతో ప్రాక్టీస్ చేయించడానికి ట్రై చేయండి. టైంని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఒక వీడియో తీయడం వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. సో నాకు కూడా కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. వెంటనే వీడియోస్ అప్లోడ్ చేయాలంటే ఇది చాలా కష్టం అండ్ ఇట్ టేక్స్ మోర్ టైం. సో యాక్చువల్గా మా ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుంది. ఈ నాయిసెస్ అన్నింటినీ క్రాస్ చేసి నా కమిట్మెంట్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకొని నేను వీడియోస్ అప్లోడ్ చేయడం అంటే దీని వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. సో ఇంకా 10 days కూడా కాలేదు నేను ఫస్ట్ లెసన్ అప్లోడ్ చేసి. నిదానంగా ఖచ్చితంగా నెక్స్ట్ లెసన్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అలాగే కొంతమంది బయాలజీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు టీచర్ అని అడుగుతున్నారు. గ్రాడ్యువల్గా ఒకదాని తర్వాత ఇంకొకటి నేను అన్నీ స్టార్ట్ చేస్తాను. అన్ని వీడియో లెసన్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం కోఆపరేట్ చేయండి, ఓపిక్గా ఉండండి. సో ఇంకేం లేదు, 6th ఇంగ్లీష్ స్టార్ట్ చేసేద్దాము. ఇంకోటి, ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను ఇలా అప్లోడ్ చేయగానే మీరు అలా చూసేయచ్చు. సో లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. So today we are going to start 6th class Unit 1, Reading A, Peace and Harmony. Look at the picture, children, and answer the questions. What does this picture tell you about the animals? ఈ పిక్చర్ చూస్తుంటే అనిమల్స్ గురించి మనకేం తెలుస్తోంది? This picture tells us that the animals in the picture are holding a meeting, right? I think that they are discussing a problem. వాళ్ళు ఏదో ఒక సమస్య గురించి సీరియస్గా డిస్కస్ చేస్తున్నట్లుంది కదా. ఆర్ దే హ్యాపీ ఆర్ అన్హ్యాపీ? వీ కెన్ గెస్ దట్ దే ఆర్ అన్హ్యాపీ. వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నట్లుంది. వై? బికాస్ దే ఆర్ ఇన్ ఏ సీరియస్ మూడ్, రైట్? సో వీ కెన్ థింక్ దట్ దే ఆర్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లం. సో ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఎవరికైనా ఏం కావాలనిపిస్తుంది? పీస్ కావాలని అనిపిస్తుంది. How can they get peace? By being harmony. హార్మోనీ అంటే ఏ స్టేట్ ఆఫ్ లివింగ్ టుగెదర్. కలిసిమెలిసి ఉంటే పీస్ఫుల్గా ఉండగలరు. అసలు ఏంటి ఆ అనిమల్స్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఏం జరిగింది అనే విషయం మనం ఈ చాప్టర్లో తెలుసుకుందాం. సో ద నేమ్ ఆఫ్ అవర్ రీడింగ్ ఈజ్ పీస్ అండ్ హార్మోనీ. లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఎ వెరీ థిక్ ఫారెస్ట్ lived many animals, birds, snakes and insects. Once upon a time, ఒకానొక కాలంలో, in a very thick forest, ఒక దట్టమైన అడవిలో, lived many animals, birds, snakes and insects. So children, try to understand the explanation in English itself. సో నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఇంగ్లీష్లో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది. సో వాట్ లివ్డ్ ఇన్ ఎ వెరీ థిక్ ఫారెస్ట్? అనిమల్స్, బర్డ్స్, స్నేక్స్ అండ్ ఇన్సెక్ట్స్. దే ఆల్ లివ్డ్ టుగెదర్ హ్యాపీలీ. అవన్నీ కూడా చాలా హ్యాపీగా నివసిస్తూ ఉండేవి.
They roamed about the jungle and played together in the open fields without any fear. They roamed. Roam అంటే walk or travel without any aim. ఎలాంటి ఎయిమ్ లేకుండా అంటే చాలా ఫ్రీగా జంగిల్ అంటే ఫారెస్ట్ అంతా తిరుగుతూ ఉండేవి. అండ్ ప్లేడ్ టుగెదర్ ఇన్ ద ఓపెన్ ఫీల్డ్స్ వితౌట్ ఎనీ ఫియర్. ఆ ఓపెన్ ఫీల్డ్స్లో ఎలాంటి ఫియర్ లేకుండా ఎలాంటి భయం లేకుండా తిరుగుతూ ఉండేవి. The peacocks were very proud of their dances but admired the melodious songs of the cuckoos. The peacocks were very proud of their dances. How peacocks look? Peacocks చాలా కలర్ఫుల్గా చాలా అందంగా ఉండేవి, అలాగే చాలా మంచిగా డ్యాన్స్ చేసేవి. అయినా కూడా admired melodious songs of the cuckoos. Though the peacocks are very beautiful, they admired the melodious songs of the cuckoos. మేము చాలా అందంగా ఉన్నాము, బాగా డ్యాన్స్ వేస్తామనే ప్రౌడ్ కంటే మెలోడియస్ సాంగ్స్ కుకూస్ పాడేటటువంటి సాంగ్స్ని విని చాలా అడ్మైర్ చెందేవి. కుకూస్కి కూడా తగినంత రెస్పెక్ట్ ఇచ్చేవి. ద ఎలిఫెంట్స్ ఎంజాయిడ్ వాచింగ్ ద ఫిష్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. సో ఎలిఫెంట్స్ వాటి సైజ్ ఎంత పెద్దగా ఉంటుంది, అంత పెద్ద సైజు ఉన్న ఎలిఫెంట్స్ ఫిష్ పూల్లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటే వాటిని చూసి ఎంజాయ్ చేసేవి. The pythons that were blessed with long bodies spoke well of the fine fur of the flat-footed rabbits. The pythons అంటే కొండ చిలువలు. సో వాటికి చాలా లాంగ్ బాడీస్ ఉంటాయి కదా, వాటికి అంత పెద్ద బాడీ ఉన్నప్పటికీ అవి ర్యాబిట్స్ యొక్క ఫర్ మీన్స్ సాఫ్ట్ హెయిర్. సో ర్యాబిట్స్ యొక్క సాఫ్ట్ హెయిర్ గురించి అవి మాట్లాడుతూ ఉండేవి, అంటే మెచ్చుకుంటూ ఉండేవి. The tiny ants, which were always busy, tickled the dark buffaloes. సో టినీ యాంట్స్, ఆ చిన్న చిన్న చీమలు ఎప్పుడూ కూడా డార్క్ బఫెలోస్, ఆ బఫెలోస్ని టికిల్డ్ అంటే గిలిగింతలు పెడుతూ ఆల్వేస్ బిజీ, చాలా ఎప్పుడూ బిజీగా ఉండేవి. అంటే మనం ఏం చెప్పచ్చు అంటే ఆల్ ద అనిమల్స్, బర్డ్స్, స్నేక్స్, ఇన్సెక్ట్స్ ఆర్ లివింగ్ హ్యాపీలీ ఇన్ ద ఫారెస్ట్ అని మనము చెప్పచ్చు అన్నమాట. Let's see what is going to happen next. They often held musical evenings in a large open field. ఈ అనిమల్స్, ఇన్సెక్ట్స్ అన్నీ కలిసి లార్జ్ ఓపెన్ ఫీల్డ్లో మ్యూజికల్ ఈవినింగ్స్ జరుపుకుంటూ ఉండేవి, జస్ట్ లైక్ అవర్ పార్టీస్. ద ఎలిఫెంట్ అండ్ ద డియర్ డాన్స్డ్. ఎలిఫెంట్, డియర్ డాన్స్ వేసేవి. ద మైనాస్ అండ్ ద ప్యారెట్స్ సాంగ్. మైనాస్ అలాగే ప్యారెట్స్ పాటలు పాడేవి. The tiger and the bear exhibited gymnastics. Gymnastics means physical exercises. The tiger and the bear, tiger, bear ఈ రెండు కూడా జిమ్నాస్టిక్స్ని ప్రదర్శించేవి. They called the moon and his friends, the stars, to be the guests of honor at their musical evenings. సో ఆ మ్యూజికల్ ఈవినింగ్స్కి గెస్ట్గా వాళ్ళు మూన్ని అలాగే స్టార్స్ని పిలిచేవి. సో డస్ ఇట్ హ్యాపెన్ ఇన్ రియల్? నో. అనిమల్స్ మ్యూజికల్ ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకోవడం, మూన్ గెస్ట్గా రావడం జరుగుతుందా? నో. ఇట్స్ జస్ట్ ఎ ఫిక్షనల్ స్టోరీ, బట్ వీ హ్యావ్ టు లెర్న్ ఎ లాట్. ఈ స్టోరీ కల్పితమైనప్పటికీ మనం నేర్చుకోవాల్సిన మోరల్ చాలా ఉంది. అదేంటో చూద్దాం చిల్డ్రన్. వన్ డే ఏ జాకెల్ ఎంటర్డ్ ద ఫారెస్ట్. సో ఇలా అనిమల్స్ అన్నీ హ్యాపీగా ఉంటే, అంత హ్యాపీగా ఉంటే ఇంకేముంది, ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏముండదు కదా. సో ఏదో ఒకటి జరగాల్సిందే. ఏం జరిగింది? వన్ డే ఏ జాకెల్ ఎంటర్డ్ ద ఫారెస్ట్. ఫారెస్ట్లోకి ఏమొచ్చిందంటే జాకెల్ వచ్చింది. హీ వాజ్ డర్టీ, డేంజరస్ అండ్ వెరీ కన్నింగ్ టు. ఎలా ఉంది జాకెల్? వెరీ డర్టీ, డేంజరస్ అండ్ వెరీ కన్నింగ్ టు. హీ టోల్డ్ ద ఎలిఫెంట్స్, You are the biggest animals in the forest. Why do you want to play with the squirrels and the rabbits? ఎలిఫెంట్స్తో చెప్పింది ఏమని? యు ఆర్ ద బిగ్గెస్ట్ అనిమల్స్ ఇన్ ద ఫారెస్ట్. ఫారెస్ట్లోకి వెళ్ళా బిగ్గెస్ట్ అనిమల్స్ మీరే, ఎలిఫెంట్సే కదా. వై డూ యూ వాంట్ టు ప్లే విత్ ద స్క్వైరల్స్ అండ్ ద ర్యాబిట్స్? ర్యాబిట్స్ అండ్ స్క్వైరల్స్ చాలా చిన్నగా ఉంటాయి, మీరేంటి వెళ్ళి ఆ చిన్న చిన్న స్క్వైరల్స్, ర్యాబిట్స్తో ఆడుకోవడము? He poisoned the minds of the peacocks, saying, You are the loveliest birds in the forest. Why do you want to praise the mynas? చూడండి,
పికాక్స్ యొక్క మైండ్స్ని కూడా పాయిజన్ చేస్తున్నాయి. వెళ్ళి ఏం చెప్తుందంటే జాకిల్, యు ఆర్ ద లవ్లియెస్ట్ బర్డ్స్ ఇన్ ద ఫారెస్ట్లో అన్నింటికంటే అందమైన బర్డ్స్ మీరే కదా. వై డూ యూ వాంట్ టు ప్రైజ్ ద మైనాస్ని ఎందుకు పొగుడుతున్నారు మీరు? ద జాకెల్ దెన్ అప్రోచ్డ్ ద డియర్ అండ్ విస్పర్డ్ దట్ ద టైగర్ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ టు కిల్ దెమ్. వెళ్ళి డీర్ని కలిసి డీర్తో చెప్పింది. అప్రోచ్ అంటే వెళ్ళి కలవడం, విస్పర్డ్ అంటే గుసగుసలాడటం. వెళ్ళి ఏం చెప్పిందంటే, ద టైగర్ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ టు కిల్ దెమ్. మిమ్మల్ని చంపే ఛాన్స్ కోసం టైగర్ వెయిట్ చేస్తూ ఉంది అని చెప్పింది. సో వీ కెన్ అండర్స్టాండ్ దట్ ద జాకెల్ ఈజ్ రియల్లీ కన్నింగ్ and it wants to poison the minds of all the animals and birds which are living very happily. So we can guess a plan behind that. Let's see what was the plan. Gradually all the animals began suspecting one another. నెమ్మదిగా అన్ని అనిమల్స్ ఒకదానిని ఇంకొకటి సస్పెక్టింగ్, అనుమానించడం స్టార్ట్ చేశాయి. ఎర్లియర్ దే హ్యాడ్ లివ్డ్ టుగెదర్, స్లెప్ట్ టుగెదర్ అండ్ రోమ్డ్ అరౌండ్ ద ఫారెస్ట్ టుగెదర్. జాకెల్ ఎంటర్ కాకముందు అన్ని అనిమల్స్ లివ్డ్ టుగెదర్, కలిసిమెలిసి నివసించేవి, స్లెప్ట్ టుగెదర్, కలిసి పనుకునేవి, రోమ్డ్ అరౌండ్ ద ఫారెస్ట్ టుగెదర్, అడవి అంతా కలిసి తిరిగేవి. నౌ దే స్టార్టెడ్ టు పుట్ అప్ బౌండరీస్ అండ్ బిల్డ్ ఫెన్సెస్ అరౌండ్ దేర్ ప్రాపర్టీస్. కానీ ఇప్పుడు జాకెల్ వీటి మైండ్స్ అన్నింటినీ పాయిజన్ చేసింది కదా. సో అవేం చేశాయంటే, దే స్టార్టెడ్ టు పుట్ అప్ బౌండరీస్, హద్దులని ఏర్పాటు చేసుకున్నాయి, వాటి చుట్టూ కొన్ని హద్దులని. అండ్ బిల్డ్ ఫెన్సెస్ అరౌండ్ దేర్ ప్రాపర్టీస్, వాళ్ళ ప్రాపర్టీస్ చుట్టూ ఫెన్సెస్, కంచె ఏర్పాటు చేసుకున్నాయి. ఇది నా ఏరియా, ఇది నా ఏరియా అంటూ వేటికవే సపరేట్ అయ్యాయన్నమాట. దే మూవ్డ్ అబౌట్ ఇండివిజువల్లీ ఆర్ విత్ దేర్ ఓన్ గ్రూప్. అవి ఏం స్టార్ట్ చేశాయంటే, దే మూవ్డ్ అబౌట్ ఇండివిజువల్లీ, అవి ఒంటరిగా వెళ్ళడం స్టార్ట్ చేశాయి. ఆర్ విత్ దేర్ ఓన్ గ్రూప్, లేదా అదే సేమ్ జాతికి చెందిన అనిమల్స్తో పాటే అవి బయటికి వెళ్ళేవి. నౌ ఇట్ వాజ్ ఈజీ ఫర్ ద జాకెల్ టు హంట్ ద స్మాలర్ అనిమల్స్ అండ్ ద బర్డ్స్. సో చూడండి జాకెల్ యొక్క ప్లాన్ ఏంటో. ఇప్పుడు ఇట్ వాజ్ ఈజీ ఫర్ ద జాకెల్ టు హంట్ ద స్మాలర్ అనిమల్స్ అండ్ ద బర్డ్స్. చిన్న చిన్న అనిమల్స్ని, చిన్న చిన్న బర్డ్స్ని ఇప్పుడు వేటాడటం, హంటింగ్ అంటే వేటాడటం చాలా ఈజీ అయిపోయింది. సో ఇంతకుముందు అన్నీ కలిసిమెలిసి ఉండేవి కాబట్టి జాకిల్కి హంటింగ్ చేయడం కష్టంగా ఉండేది. సో పర్పస్ఫుల్గా జాకెల్ వాటి మైండ్స్ని పాయిజన్ చేసి వాటన్నింటినీ డివైడ్ చేసింది. అండ్ వెన్ ద స్మాలర్ వన్ క్రైడ్ అవుట్ ఫర్ హెల్ప్, నో వన్ కేమ్ టు హెల్ప్ దెమ్. సో ఆ చిన్న చిన్న పక్షులు, అనిమల్స్ హెల్ప్ కోసం అరిచినా కూడా ఎవ్వరూ హెల్ప్ చేయడానికి వచ్చేవారు కాదు. వన్ బై వన్ ద లిటిల్ వన్స్ డిసప్పియర్డ్. ఒకదాని తర్వాత ఒకటి ఈ చిన్న చిన్న జంతువులు, పక్షులు కనపడకుండా అయిపోయేవి. ద ఫారెస్ట్ స్లెప్ట్ యాజ్ ద అనిమల్స్ వర్ అఫ్రైడ్. ద ఫారెస్ట్ స్లెప్ట్ అంటే అర్థం ఏంటంటే, ఈ అనిమల్స్ అన్నీ చాలా భయపడుతూ ఉండడం వలన ఫారెస్ట్ అంతా మూగబోయింది. ఫారెస్ట్లో ఎలాంటి అలికిడి, ఎలాంటి సందడి ఉండేది కాదు. దెర్ వర్ నో మోర్ మ్యూజికల్ ఈవినింగ్స్. సో అన్ని అనిమల్స్ డివైడ్ అయిపోయాయి కాబట్టి మ్యూజికల్ ఈవినింగ్స్ కూడా లేవు. ద మూన్ వాజ్ సాడ్. ఎవరు? మూన్ గెస్ట్ కదా. మూన్ చాలా బాధపడ్డాడు. హీ క్రైడ్. అతడు బాగా ఏడ్చాడు. ద మూన్ థాట్ ఫర్ ఎ వైల్ అండ్ డిసైడెడ్ టు కమ్ డౌన్ అమాంగ్ ద అనిమల్స్ అండ్ ద బర్డ్స్ యాజ్ ఎ సాధు. మూన్ కాసేపు ఆలోచించి అనిమల్స్ అండ్ బర్డ్స్ మధ్యలోకి ఒక సాధువు రూపంలో రావాలి అని అనుకున్నాడు. యాజ్ సూన్ యాజ్ ద సాధు అపియర్డ్ ఇన్ ద ఫారెస్ట్, ద అనిమల్స్ అండ్ ద బర్డ్స్ అప్రోచ్డ్ హిమ్ టు నెరేట్ దేర్ టేల్స్ ఆఫ్ ఓ. యాజ్ సూన్ యాజ్ ద సాధు అపియర్డ్ ఇన్ ద ఫారెస్ట్, సాధువు ఫారెస్ట్లో అపియర్డ్ కనపడిన వెంటనే, యాజ్ సూన్ యాజ్ కనపడిన వెంటనే, ద అనిమల్స్ అండ్ ద బర్డ్స్ అప్రోచ్డ్ హిమ్. అనిమల్స్, బర్డ్స్ అన్నీ సాధువు దగ్గరికి వెళ్ళాయి. వై? ఎందుకు వెళ్ళాయంటే, టు నెరేట్ దేర్ టేల్స్ ఆఫ్ ఓ. టు నెరేట్ అంటే వివరించి చెప్పడానికి. ఏం వివరించి చెప్పడానికి? టేల్స్ ఆఫ్ ఓ. టేల్ అంటే స్టోరీ, ఓ అంటే ఎక్స్ట్రీమ్ సాడ్నెస్. వాటికి కలిగిన బాధ గురించి కథలు కథలుగా చెప్పడానికి వెళ్ళాయి. వెళ్ళింది ఎవరు? అనిమల్స్ అండ్ ద బర్డ్స్. ఎక్కడికి వెళ్ళాయి? సాధువు దగ్గరికి. హూ ఈజ్ సాధు యాక్చువల్లీ? ద మూన్.
They cried, sobbed, and blamed each other for disturbing the peace in the forest. They cried, animals, birds అన్నీ బాగా ఏడ్చాయి. Sobbed అంటే బాగా వెక్కిళ్ళు పెట్టి ఏడ్చాయి. అండ్ బ్లేమ్డ్ ఈచ్ అదర్ ఫర్ డిస్టర్బింగ్ ద పీస్ ఇన్ ద ఫారెస్ట్. ఒకదానిని ఇంకొకటి నిందించుకున్నాయి. నీ వల్లనే ఫారెస్ట్లో పీస్ లేకుండా పోయింది, నీ వల్లనే అని ఒకదానిపైన ఇంకొకటి నిందలు మోపుకున్నాయి అన్నమాట. అండ్ ద సాధు లిజన్ టు దెమ్. సాధువుకి అన్నీ తెలుసు, కానీ వీళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా సాధువు చాలా ఓపిక్గా విన్నాడు. సాధువు అంటే సాధువు రూపంలో ఉన్న మన మూన్. వింటున్నారు కదా చిల్డ్రన్? లెట్స్ సీ వాట్ హ్యాపెండ్ నెక్స్ట్. ద సాధు బ్రాట్ టుగెదర్ ద లయన్స్ అండ్ ద ర్యాబిట్స్ ఫర్ ఎ కామన్ మీల్. సాధు ఏం చేశాడంటే లయన్స్ని, ర్యాబిట్స్ని కామన్ మీల్ భోజనానికి పిలిచాడు. హీ విజిటెడ్ ద పైథాన్ అండ్ ద వైపర్ అండ్ హ్యాడ్ ఎ లాంగ్ చాట్ విత్ దెమ్. పైథాన్, వైపర్ ఈ రెండింటిని పిలిచి వాటితో చాలాసేపు మాట్లాడాడు. హీ అడ్వైజ్డ్ ద ఈగల్ నాట్ టు అటాక్ ద లిటిల్ చిక్స్ దట్ హ్యాడ్ లాస్ట్ దేర్ మదర్. అలాగే ఈగల్కి ఏమని అడ్వైజ్ ఇచ్చాడంటే, ఈ లిటిల్ చిక్స్ దే లాస్ట్ దేర్ మదర్, వాటి తల్లిని పోగొట్టుకున్నాయి. నాట్ టు అటాక్ దెమ్, వాటిని అటాక్ చేయొద్దు అని ఈగల్కి సలహా ఇచ్చాడు. ఎవరు? సాధు. ద సాధు అకంపనీడ్ ద టైగర్ అండ్ ద వైల్డ్ బియర్ టు ద నియరెస్ట్ మార్కెట్. అలాగే టైగర్ని, వైల్డ్ బియర్ని కలిశాడు. హీ ప్లేడ్ విత్ ద బుల్బుల్, ద ఔల్ అండ్ ద మంకీస్. సో హీ ప్లేడ్ విత్ ద బుల్బుల్ అంటే బర్డ్, ఔల్, మంకీస్ వీటన్నింటితో ఆడుకున్నాడు. సో మనం సాధువు యొక్క ఇంటెన్షన్ ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే, హీ వాంటెడ్ టు రిస్టోర్ ద పీస్ అండ్ హార్మోనీ ఇన్ ద ఫారెస్ట్ అగైన్. ఇంతకు ముందున్న పీస్ని, ప్రశాంతతని, హార్మోనీ అంటే ఐకమత్యాన్ని మళ్ళీ తిరిగి ఫారెస్ట్లో క్రియేట్ చేయడానికి సాధువు ట్రై చేస్తున్నాడు. మరి ఇవన్నీ చేస్తుంటే జాకెల్కి కోపం రావాలి కదా. ఎస్, వచ్చింది. బట్ ద జాకెల్ వాజ్ వెరీ యాంగ్రీ విత్ వాట్ ద సాధు వాజ్ డూయింగ్. సాధు ఏం చేస్తున్నాడో చూసి జాకెల్కి బాగా కోపం వచ్చింది. హీ డిడ్ నాట్ వాంట్ ద అనిమల్స్ టు లివ్ ఇన్ పీస్ అండ్ హార్మోనీ. అనిమల్స్ తిరిగి మళ్ళీ పీస్ అండ్ హార్మోనీలో నివసించడం జాకెల్కి ఇష్టం లేదు. ఎందుకు? అవి మళ్ళీ కలిసిమెలిసి ఉంటే జాకెల్ ఫుడ్ కోల్పోతుంది. అలాగే జాకెల్ యొక్క ఇంటెన్షన్ చాలా బ్యాడ్. వీ కెన్ గెస్ దట్ జాకెల్ హ్యాస్ ద నెగటివ్ యాటిట్యూడ్. దాని టోటల్ బాడీ అంతా నెగటివిటీతో నిండిపోయింది. సో హీ వాజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు అటాక్ ద సాధు. సో సాధువుని ఎప్పుడెప్పుడు అటాక్ చేద్దామా అని అవకాశం కోసము ఎదురు చూస్తూ ఉంది. ఎవరు? జాకెల్. వన్ డే ద అనిమల్స్, ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్ హెల్డ్ అన్ ఎమర్జెన్సీ మీటింగ్ అండ్ దే unanimously decided to approach the sadhu and pleaded with him to kill the jackal. One day ఒకరోజు ద అనిమల్స్, ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్ ఇవన్నీ ఒక ఎమర్జెన్సీ మీటింగ్, వెంటనే ఒక మీటింగ్ కండక్ట్ చేసి దే అనానిమస్లీ డిసైడెడ్, అన్నీ కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వచ్చాయి. ఏంటి? టు అప్రోచ్ ద సాధు అండ్ ప్లీడెడ్ విత్ హిమ్ టు కిల్ ద జాకెల్. సాధువుని కలిసి ప్లీడెడ్ విత్ హిమ్, ఆయనని వేడుకుందాము. ఏమని? టు కిల్ ద జాకెల్, జాకెల్ని చంపేయమని. ద సాధు సెట్, ఐ విల్ నాట్ కిల్ ద జాకెల్ బట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఏ డిఫరెంట్ వే. నేను జాకెల్ని అయితే చంపను, కానీ మీకు వేరే విధంగా నేను హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. వెన్ ద సన్ వెంట్ టు స్లీప్ ద జాకెల్ కేమ్ టు ద హౌస్ ఆఫ్ ద హెన్స్ టు టేక్ ఏ ఫ్యూ ఆఫ్ దెమ్ ఫర్ హిస్ సప్పర్. వెన్ ద సన్ వెంట్ టు స్లీప్ అంటే అర్థం ఏంటి? సన్సెట్ అయిన తర్వాత ద జాకెల్ కేమ్ టు ద హౌస్ ఆఫ్ ద హెన్, హెన్ యొక్క హౌస్కి వచ్చింది. ఎందుకు? టు టేక్ ఏ ఫ్యూ ఆఫ్ దెమ్, ఆ కోడి పిల్లల్ని, ఫర్ హిజ్ సప్పర్, సప్పర్ అంటే నైట్ భోజనానికి ఆ కోడి పిల్లల్ని తీసుకెళ్దామని వచ్చింది. ద సాధు హూ హ్యాడ్ బీన్ లాడ్జింగ్ నియర్ బై కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ స్పోక్ టు ద జాకెల్. ద సాధు హూ హ్యాడ్ బీన్ లాడ్జింగ్ నియర్ బై, అక్కడ దగ్గరలోనే ఆ రోజు వసతి ఏర్పాటు చేసుకున్న సాధు కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్, అతని ఇంట్లో నుంచి బయటికి వచ్చి స్పోక్ టు ద జాకెల్, జాకెల్తో మాట్లాడాడు. ఏమని? టేక్ మీ టుడే ఫర్ యువర్ మీల్, ఈరోజు భోజనానికి నన్ను తీసుకెళ్ళు అని అన్నాడు. పాపం.
The jackal, who had been waiting for this opportunity, dragged the sadhu and ran into the jungle. The jackal, who had been waiting for this opportunity. ఈ అవకాశం కోసమే, ఏ అవకాశం? సాధువుని చంపేయాలనే అవకాశం కోసమే ఎదురు చూస్తున్న జాకెల్ ఏం చేసిందంటే, డ్రాగ్ ద సాధుని ఈడ్చుకొని ర్యాన్ ఇన్ టు ద జంగిల్, అడవిలోకి పరుగెత్తింది. హీ టుక్ ద సాధు టు ఎ లోన్లీ ప్లేస్, టోర్ హిమ్ ఇన్ టు పీసెస్ అండ్ ఏట్ హిమ్ అప్. చూడండి, హీ టుక్ ద సాధు టు ఎ లోన్లీ ప్లేస్, సాధువుని ఒక ఒంటరి ప్లేస్కి, ఎవరూ లేని ప్లేస్కి తీసుకెళ్ళి, టోర్ హిమ్, అతనిని చీల్చి, టోర్ హిమ్ ఇన్ టు పీసెస్, పీసులుగా చీల్చి, ఏట్ హిమ్ అప్, సాధువుని తినేసింది. ద అనిమల్స్ వర్ వెరీ సాడ్, యాంగ్రీ అండ్ డిసప్పాయింటెడ్ విత్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు ద సాధువుకి ఇలా జరిగిందని తెలిసి అనిమల్స్ అన్నీ చాలా బాధపడ్డాయి. యాంగ్రీ అంటే వాటికి చాలా కోపం వచ్చింది, అలాగే డిసప్పాయింట్ కూడా అయ్యాయి. They were afraid that the hungry jackal would appear again the next day. వాళ్ళందరూ చాలా భయపడ్డారు, ఆకలితో ఉన్న జాకెల్ మళ్ళీ నెక్స్ట్ డే తిరిగి వస్తుందేమో అని. Then they heard a strange noise. అప్పుడు వాళ్ళకి ఒక వింత శబ్దము వినపడింది. All of them ran in that direction. ఎక్కడి నుండి అయితే సౌండ్ వచ్చిందో అందరూ ఆ డైరెక్షన్, ఆ వైపుకి పరిగెత్తారు. What they saw surprised them. అక్కడ వాళ్ళు ఏం చూశారో చూసి చాలా ఆశ్చర్యపోయారు. దే సా ద స్టమక్ ఆఫ్ ద జాకిల్ గ్రోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. వాళ్ళు ఏం చూసారంటే జాకిల్ యొక్క స్టమక్ చాలా పెద్దగా అయిపోయింది. ఇట్ కంటిన్యూ టు బ్లోట్ అంటిల్ ఇట్ బర్స్ట్. ఎంత పెద్దగా అయిందంటే పగిలిపోయేంత పెద్దగా అయింది. దెన్ దే హర్డ్ ఏ సాఫ్ట్ వాయిస్. అప్పుడు వాళ్ళకి ఒక సాఫ్ట్ వాయిస్ వినపడింది. ఏమని? మే మై అనిమల్స్, బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ లివ్ ఇన్ పీస్ అండ్ హార్మోనీ. నా అనిమల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్ అన్నీ కూడా పీస్ అండ్ హార్మోనీ, ప్రశాంతంగా కలిసిమెలిసి నివసించుగాక. మే దేర్ బి నో ఫెన్సెస్ అరౌండ్ యూ. మీ మధ్య ఇంకా ఎలాంటి హద్దులు, కంచెలు ఉండకూడదు. మే యూ సింగ్ అండ్ డ్యాన్స్ వన్స్ అగైన్. మళ్ళీ మీరు తిరిగి పాట పాడాలి, డ్యాన్సులు వేయాలి. రిమెంబర్ మీ అండ్ బీ నాట్ అఫ్రైడ్. నన్ను గుర్తుంచుకోండి, భయపడద్దు. When they looked up at the sky, they saw the moon shining brightly, spreading milky brightness over the earth. When they looked up at the sky, అప్పుడు అందరూ ఆకాశం వైపు చూస్తే, they saw the moon shining brightly. అక్కడ మూన్ చాలా ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడు. స్ప్రెడింగ్ మిల్కీ బ్రైట్నెస్ ఓవర్ ద ఎర్త్. భూమిపైనంతా మిల్కీ బ్రైట్నెస్, పాలలాంటి తెల్లని బ్రైట్నెస్ని, కాంతిని భూమిపైకి వెదజల్లుతున్నాడు. ద అనిమల్స్ వన్స్ అగైన్ స్టార్టెడ్ టు రోమ్, సింగ్ అండ్ స్లీప్ ఇన్ పీస్. అనిమల్స్ అన్నీ తిరిగి రోమింగ్ స్టార్ట్ చేశాయి, సింగింగ్ అండ్ స్లీపింగ్ ఇన్ పీస్. దే బ్రోక్ డౌన్ ద ఫెన్సెస్ విచ్ దే హ్యాడ్ బిల్ట్. సో అవి ఏర్పాటు చేసుకున్న ఫెన్సెస్, కంచెలన్నింటినీ అవి బ్రోక్ డౌన్ చేశాయి, తీసివేశాయి. దే ఇన్వైటెడ్ ద మూన్ అండ్ ద స్టార్స్ ఫర్ దైర్ కల్చరల్ ఈవినింగ్స్. తిరిగి మళ్ళీ కల్చరల్ ఈవినింగ్స్ స్టార్ట్ చేశాయి. గెస్ట్గా ఎవరిని పిలిచాయి? ద మూన్ అండ్ ద స్టార్స్. సో చూసారు కదా, దిస్ ఈజ్ పీస్ అండ్ హార్మోనీ. ఎప్పుడైతే అనిమల్స్ అన్నీ హార్మోనీ అంటే ఒకదానికొకటి కలిసిమెలిసి ఉన్నాయో అప్పుడే అవి పీస్ఫుల్గా ఉన్నాయి అనే మోరల్ని మనం గమనించవచ్చు. ఇన్ ద సేమ్ వే people also get peace when we live in harmony. So did you understand, children?